నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి ఈయన గురించి తెలియని వారుండరు. ఎన్నో సినిమాలు చేసి స్టార్డమ్ ను అందుకున్న లెజెండరీ హీరో చిరంజీవి. ఇక చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి 2009 ఎలక్షన్స్ లో ప్రజారాజ్యం పార్టీని పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అలా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ చిరంజీవి విషయంలో కొంతవరకు అసహనంతో ఉన్నాడట. దేనికోసం అంటే ఆయన తనకంటే చిన్నవాళ్లు, తనతో ఏమాత్రం పోటీలో లేని వారి దగ్గర కూడా తగ్గి మాట్లాడాల్సి వస్తుందని, దానివల్లే చిరంజీవి విషయంలో పవన్ కళ్యాణ్ కొంతవరకు అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి నిజానికి సినిమా టికెట్ల ధరను తగ్గించిన సమయంలో చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలను, డైరెక్టర్లను తీసుకొని ఇండస్ట్రీ తరపున మాట్లాడడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లాడు. జగన్ కి చిరంజీవి దండం పెడుతూ మాట్లాడాడు. కానీ జగన్ మాత్రం పట్టించుకోలేదు. ఆ సమయంలో జగన్ చాలా విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఆ విషయం మాత్రం పవన్ కళ్యాణ్ ని బాగా ఇబ్బంది పెడుతుందట. అసలు విషయం చెప్పాలంటే చిరంజీవికి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇండస్ట్రీ బాగుండాలంటే ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన ముందు అడుగు వేసి జగన్ ను కలవడానికి వెళితే ఆయన మాత్రం అలా అవహేళన చేసినట్లుగా చూడడం అనేది పవన్ కళ్యాణ్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడట. దాని వల్లే ఇక మీ విషయంలో అయినా ఎక్కడైనా మీరు తగ్గాల్సిన పని లేదు, మిమ్మల్ని మీరు తగ్గించుకొని మాట్లాడాల్సి వస్తే అసలు మాట్లాడవద్దునని అన్నకి తమ్ముడు చెప్పారట. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.